హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను జయంతి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. ఇవాళ పిల్లలు చాలా ఇష్టంగా తినేటట్టు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా కుక్కర్లో చేసి పెడితే చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ముందుగా నేను స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1 టీ స్పూను జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇందులోకి మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి ఇంకా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా టమాటా ఆనియన్ అంతా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు పెప్పర్ యాడ్ చేస్తున్నాను. పెప్పర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి ఇంకా ఒక 1/2 టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకి మనం వేసిన ఉప్పు కారం మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టాలి. కుక్కర్ మూత కాకుండా నార్మల్ ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కొంచెం బాగా చికెన్ మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. యాక్చువల్గా ఆనియన్స్లోనే వేయాలి, నేను అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక పించు కసూరి మేతి వేసుకోవాలి. ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి కుక్కర్ మూత ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి, చికెన్ ముక్కలన్నీ బాగా ఉడికి చికెన్ కర్రీ అన్నది ప్రిపేర్ అయింది. దీంతో పిల్లలకి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.